బయలుదేరితే ఆ చీకటి ఆయన వెళ్ళే దారంతా గూడా బాగా ఒక కీకారణ్యం అట. అది ఎట్లా ఉంది అంటే కాళరాత్రిని మించినట్టుగా అంత ఆహ్, కానరాని చీకటిమయమే ఉంది. ఇక బాబా వారి పరిస్థితి చూద్దామా అంటే గత కొన్ని రోజులుగా ఆహారం లేక ఆకలితో కడుపు దహించుకుపోతూ ఉంది. ఆ స్థితిలో వారు నీరసించి కాలు ముందుకు కదపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాకడి బాబా వారు. ఈ అడ్డంకులన్నీ చాలవనట్లు అప్పుడే ప్రళయ భీకరంగా ఉరుములు, మెరుపులతో కూడిన పెను తుఫాను ప్రారంభమైంది. ఇంత చీకటి, ప్రళయకాలంలో ఉండే చీకటి లాంటి చీకటి, కీకారణ్యం, దానికి తోడు ఇప్పుడు భయంకరమైన వర్షం, మెరుపులు, ఉరుములు. వెనువెంటనే ఆకాశమే చిల్లుపడిందా అన్నట్లు కుంభవృష్టి కూడా మొదలైంది. అంటే ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా అంత వర్షం పడిందట. అందుకే అందుకే సుఖాలనేవి మానవుడికి విడివిడిగా ఉన్నప్పుడే అనుభవానికి వస్తే, కష్టాలనేవి మాత్రం కలిసికట్టుగా ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయని చెప్పుకున్నట్టు ఎప్పుడో ఓ సుఖమే వచ్చిందంట. కష్టాలు మాత్రం అన్నీ ఒక్కసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయట. అంటే వర్షం, చీకటి, తర్వాత కీకారణ్యం, అర్ధరాత్రి. అప్పుడు బాబా వారు, తండ్రి నిత్యానంద, నేను ధ్యాన స్థితిలో నుండగా మీరు నాకు మీ దర్శన భాగ్యం దివ్య దర్శన భాగ్యం కలుగజేసిన క్షణం నుండి మీరే నా గురుదేవులని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. గణేష్పురికి వచ్చి మీ దర్శనం చేసుకొని మీ సేవలో తరించాలని బయలుదేరిన నాకు దారిలో ఈ అవాంతరం ఎదురై నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తమరు అవాచ కరుణామూర్తులేగాక ఘటనాఘట సమర్థులని విన్నాను. నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించి మీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి. ఇక పాల ముంచినా నీట ముంచినా మీదే భారం అని ముకుళిత హస్తులై ప్రార్థిస్తూ అక్కడే ఒక చెట్టు క్రింద కన్నులు మూసుకొని కూర్చున్నారు. అప్పుడే ఆయన ప్రార్థన చేశారు. అంతలో అత్యంత ఆశ్చర్యంగా అతి సమీపం నుండే తనను ఎవరో ఒక స్త్రీమూర్తి పిలుస్తున్నట్లుగా బాబా వారికి స్పష్టంగా వినపడింది. కుండపోతగా వర్షిస్తున్న ఈ చీకటిలో, కటిక చీకటిలో, అందులో నిర్మానుష్యమైన ఈ కీకారణ్య ప్రాంతంలో తనను పిలుస్తున్న ఆ స్త్రీ ఎవరా అని పరికించి చూశారు. అక్కడికి కొంత దూరంలోనే ఒక కుటీరం మసకగా ఛాయా మాత్రంగా కనిపించింది. ఆ కుటీరం ముందు నిలబడి ఉన్న స్త్రీయే తనను పిలుస్తుందని బాబా వారికి అర్థమైంది. అంతలో మరొకసారి కూడా ఆమె, కుండపోతుగా కురుస్తున్న ఈ వర్షంలో ఎందుకలా తడుస్తావు బాబు, లోపలికి వచ్చి తలదాచుకో అని అనడమే ఆలస్యం. తక్షణమే వారు ఇంకేమీ ఆలోచించకుండా ఆ కుటీరంలోకి వెళ్ళారు. మిణుకు మిణుకుమనే దీపపు కాంతిలో తనను పిలిచిన ఆ వృద్ధమాత స్పష్టంగా కనిపించగానే వారు ఆమె ముఖవర్చస్సుకు ముగ్ధులై భక్తితో నమస్కరించారు. అప్పుడు ఆ వృద్ధమాత, బాబు, నాతో పాటు ఉన్న కుమారుడు ఈ మధ్యాహ్నమే పని మీద పొరుగురికి వెళ్ళాడు. వీళ్ళకి మరి ఆ అడవిలో ఏం పని చూడండి గమ్మత్తు. చెప్పటం, నాతో పాటు ఉన్న నా కుమారుడు ఈ మధ్యాహ్నమే పని మీద పొరుగురికి వెళ్ళారు. ఇంత పొద్దుపోయాక ఈ పెను తుఫాన్లో వాడికి రాడు. ఏ స్నేహితుని ఇంట్లోనైనా ఈ రాత్రికి తలదాచుకుంటాడు. ఎలాగో నా కొడుకే వండిన అన్నం అలాగే ఉంది. నీవు భోజనం చేసి ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి ఉదయం వర్షం తగ్గగానే నీ దారి నువ్వు వెళ్ళవచ్చు అని ఒక పళ్ళెంలో బాబా వారికి అన్నం వడ్డించింది. మనకి అక్కడేమో స్వామివారికి రాగడి బాబాని వడ్డించారు. ఇక్కడేమో ఎవరో ఒక అమ్మవారు వృద్ధ రూపంలో ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట. అని ఆ చీకట్లో ఆవిడ ఒక్కతే అన్నారు. ఇక్కడ ఈయనకే ఇదిగా అనిపిస్తున్న ప్రదేశంలో ఆవిడ ఎలా ఉన్నారు అసలు? ఆవిడ చిన్న కుటీరం లాగుందట. మళ్ళీ మిణుకు అనే లోపల దీపం అట. అక్కడ వంట చేసి మళ్ళీ కొడుకు ఇప్పుడే రాడని చెప్పి అది సిద్ధంగా ఉందని చెప్పి ఇవన్నీ చెప్పారు. అని చెప్పి పళ్ళెంలో బాబా వారికి అన్నం వడ్డించింది. కడుపారా భుజించిన బాబావారు ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా ఆ పళ్ళాన్ని తానే శుభ్రపరిచి ఆ కుటీరంలోనే ఒక మూల కొలుపు తీశారు. బహుశా వారు బాగా అలసిపోయి ఉన్నందున కావచ్చు, లేదా దైవకథనైనా కావచ్చు. అన్నం తిన్న వెంటనే బాబావారు మైమరచి ఘాట నిద్రలో మునిగిపోయారు. మరునాడు తెల్లవారి బారెడు పొద్దెక్కినా కానీ వారికి మెలకువ రాలేదు. అప్పటికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. లేచి కూర్చున్నారే కానీ నిద్రమత్తు నుండి ఇంకా బయటపడలేదు. కానీ తాను ఒక పొదరింటిలో కటిక నేలపై నిద్రించినట్లుగా చూచాయిగా గమనించగానే ఆ నిద్రమత్తు కాస్త మటుమాయమై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. పడుకునేటప్పుడేమో కుటీరంలో ఉన్నాడు కదా,
ఇప్పుడు లేచి చూసేసరికి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదేంటి, రాత్రి కుటీరంలో చాప మీద కదా తను నిద్రించింది, మరి ఈ పొదరింటిలో కడిగి నిండిపోయి ఎలా ఉన్నాను, ఇంతకు రాత్రి తను నిద్రించిన కుటీరం ఏమైపోయినట్లు, ఎక్కడా కనిపించదే. అవును, రాత్రి అన్నం పెట్టి తన ఆకలి తీర్చిన ఆ మాతృమూర్తి జాడ కూడా అనిపించలేదే, ఇంకా కొడుకు వస్తాడు పొద్దున్నని చెప్పింది అసలు ఏమిడే లేదు. ఇప్పుడు అది ఇవన్నీ అనుకుంటున్నారు. రాత్రి చాప మీద పడుకున్నాను కదా, ఆ చాప ఏమైంది, ఆ కుటీరం ఏమైంది, ఈ వృద్ధమాత ఏమైంది అని వారు ఆశ్చర్యపోతూ బయటికి వచ్చారట. అక్కడ బయట కనపడిన దృశ్యం చూసి వారు నిర్ఘాంతపోయారు. రాత్రి తాను అన్నం తిన్న తర్వాత ఆ పళ్ళాన్ని కడిగి ఆ నీళ్లను కుటీరం బయట పారపోసింది తానే. తాను తినగా ఇంకా ఆ పళ్ళెంలో మిగిలిన అన్నం మెతుకులు ఆ నీటితో పాటు బయటపడ్డాయి. ఆ అన్నం మెతుకులు అప్పటికీ అక్కడే పడి ఉండడం చూసి అనుమానం లేదు. ఇదంతా ఆ తల్లి రూపంలో గురుదేవులైన శ్రీ భగవాన్ గారి యొక్క లీల అని వారికి అప్పుడు అర్థమైంది. గడిచిన రాత్రి నుండి సంభవించిన దివ్య సంఘటనలు ఒక్కొక్కటి తలుచుకుంటూ బాబా వారిలోని అణువణువు ఆనందంతో పరవశించిపోతూ ఉంది. అంటే తన గురువు ఎంత కరుణ చూపించి ఆ సమయంలో ఆయనకి ఆశ్రయము, భోజనము అన్నీ ఇచ్చారు అని. ఇంకా అవన్నీ తలుచుకుంటూ ప్రతి అణువు, శరీరంలోని ప్రతి అణువు కూడా పులకరించిపోతుందట, పరవశించిపోతుంది. అనుమానం లేదు, ఇది నిస్సందేహంగా శ్రీ నిత్యానందుల వారి కరుణా కటాక్షమే. చూడండి, వీళ్ళెవ్వరు చూసినా వాళ్ళ గురువుల గురించి ఎంత గొప్పగానే, స్వామివారి బాబా గురించి ఎట్లా అని చెప్తున్నారు, ఇక్కడ మళ్ళీ రాకటి బాబా వచ్చేసరికి నిత్యానంద బాబా గురించి అట్లానే చెప్తున్నారు. ఇదంతా కూడా నిస్సందేహంగా శ్రీ నిత్యానందుల వారి కరుణా కటాక్షమే. తనను కాపాడటానికై సర్వసముద్రైన శ్రీ భగవాన్ వారి సంకల్పానుసారంగా రూపుదిద్దుకున్న అపురూప అనుగ్రహలీలయే కానీ అన్యదా కాదు అంటూ ఆ మహనీయుని పాదపద్మాలకు మానసికంగా తన కృతజ్ఞాంజలి సమర్పించుకున్నాడు. ఎంత చిత్రం! శ్రీ నిత్యానందుల వారు తనకి ఇంకా తమ దర్శన భాగ్యం కలుగజేయలేదు, శిష్యునిగా స్వీకరించలేదు. అయినప్పటికీ గురుదేవా కాపాడమని ప్రార్థించగానే వారు నాపై ఎంతటి కరుణామృతం కురిపించారు అని తలపోయసాగాడు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.